మంచిదండి. మొదటిగా దేవాది దేవునికి నా కృతజ్ఞతలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. అలాగే ఆదివారపు ఆరాధనలో చేరి వచ్చిన ప్రియ సహోదరులకు నా వందనాలండి. ప్రతి ఒక్కరికి కూడా గతించినట్టు ఆదివారం నుంచి ఇప్పటి వరకు మరి దేవుని బిడ్డలైనటువంటి మనలను దేవుడు తన సజీవమైన రెక్కల చాటును భద్రపరిచి మరలా ఆయన సన్నిధిలో మనం అందరం చేరుకోవడానికి కృప చూపాడు. అందుని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లించుకుందాం. అలాగే మరి గడిచినటువంటి వారంలో జరిగినటువంటి విషాద సంఘటనల గురించి మనకు తెలుసు. ఏదేమైనా ఆయా కుటుంబాలకు దేవుని యొక్క ఆదరణ కొరకు మన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని కోరుచున్నాం. అదేవిధంగా మనం మరి లాస్ట్ వీక్ సండే నేర్చుకున్నటువంటి వాక్యం ఏంటి అని అంటే, క్రైస్తవుడిగా బ్రతుకుతున్నటువంటి మనము మన జీవన పోరాటంలో అనగా క్రైస్తవ జీవన పోరాటంలో మోమాటం లేని వారిగా ఉండాలి అన్నది. మోమాటం లేని వారిగా ఉన్నప్పుడు సమాజంలో నుంచి లేదా వాక్యం అర్థం చేసుకోలేని కొందరి నుంచి వ్యతిరేకత వస్తుంది. ఎలా అనంటే, వారి ఆలోచనకు తగినట్లుగా మనం ఉండం, అంతే. వారి ఆలోచనకు తగినట్లుగా మనం ఉండం కాబట్టి వ్యతిరేకత వస్తుంది కదా అని మనం మొహమాటానికి పోయామనుకో ఏమొస్తుంది? పాపం వస్తుంది. ఎందుకు పాపం వస్తుంది అని అంటే, దేవుడు ఆజ్ఞ అతిక్రమిస్తే పాపం అన్నాడు, విశ్వాసం మూలము కానిది పాపం అన్నాడు. ఏంటంటే విశ్వాసం మూలము అంటే విశ్వాసం లేకుండా, విశ్వాసానికి సంబంధం లేకుండా ఏం చేసినా అది పాపం అన్నాడు. తర్వాత సకల దుర్నీతి పాపం అన్నాడు. ఇంకోటి ఏం చెప్పాడనంటే, మేలైనది చేయనెరిగియు అంటే మేలేంటో నీకు తెలుసు, అలా చేయలేదు, ఆ మేలు ఎదుటోడికి చెప్పలేదు, అది కూడా పాపం అన్నాడు. ఈ 4 స్టేట్మెంట్లు ఇచ్చాడండి పాపం కోసం దేవుడు బైబిల్లో. కాబట్టి మనం పాపం చేసిన వారంగా దేవునికి కనిపించకూడదు. ఆల్రెడీ పాపం చేసిన వాళ్ళమే, దేవునికి దూరంగా ఉన్నవారమే. అయితే దేవుడు తన కనికరం చెప్పున తన కృపలో మనల్ని జ్ఞాపకం చేసుకుని ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దగ్గర చేర్చుకున్నాడండి. ప్రతి మానవుడు దేవునికి దగ్గర అవ్వాలి. ఎందుకు దగ్గర అవ్వాలంటే, చనిపోయిన తర్వాత ఆయన దగ్గరికే వెళ్ళాలి కాబట్టి. దేవుడిని నమ్మినోడు, దేవుడిని నమ్మనోడు, దేవుడు అంటే తెలియనోడు, దేవుడు శక్తి అర్థం కానోడు చచ్చిపోయిన వెంటనే ఏమంటాడనంటే దేవుడి దగ్గరికి పోయాడు అంటాడు కదండి. ఏమయ్యాడు అనంటే దేవుడి దగ్గరికి పోయాడు. మంచిదే. అయితే మనిషి చచ్చిపోతే దేవుడి దగ్గరికి పోతున్నాడు అని తెలుస్తుంది కాబట్టి బ్రతికున్నప్పుడు దేవునికి దగ్గర అవ్వాలి. ప్రతి మానవుడు దగ్గర అవ్వాలి. దేవుడు అదే కోరుకుంటున్నాడు. దగ్గర అవ్వాలి అనంటే ఎలా అనంటే, దేవుడికున్న కొన్ని లక్షణాలు ఇలా ఉండాలి. ఇప్పుడు ఏ స్కూల్లోనైనా జాయిన్ అవ్వాలనుకోండి, కొంచెం టాలెంట్ ఉన్న స్కూల్స్ ఉంటాయి కదండి, బాగా ఎక్కువ పేరున్న స్కూల్స్ జాయిన్ అవ్వాలనుకోండి, వాళ్ళు ముందు ఏం చేస్తారంటే టెస్ట్ చేస్తారు. వచ్చాను, నన్ను 9వ తరగతిలో జాయిన్ చేసేసుకోండి అంటే జాయిన్ చేసేసుకోరు. ఆ తరగతికి నువ్వు సరిపోవా, నీ టాలెంట్ ఎంత ఉంది అని చెప్పి టెస్ట్ చేస్తారు. నీకు ఎంత జ్ఞానం ఉంది, చదువు మీద ఎంత పట్టు ఉంది, ఇవి టెస్ట్ చేసి తీసుకెళ్ళి 1వ తరగతిలో వేయండి అంటారు అన్నమాట. 9వ తరగతిలో జాయిన్ అవ్వడానికి వచ్చినోండి అనంటే, నీకు 9వ తరగతి స్టాండర్డ్ లేదు, నీకు ఎంత ఉంది స్టాండర్డ్ అంటే 1వ తరగతి ఉంది, అంతవరకనే నీకు పరిమితి ఇక్కడ. కాబట్టి స్కూల్ కావచ్చు, ఒక ఉద్యోగం కావచ్చు, ఉద్యోగంకి వెళ్తే అయ్యా నాకు పలానా ఉద్యోగం ఇచ్చేయండి, మేనేజర్గా కుర్చీలో కూర్చుండిపోతానంటే, రారా కుర్చీ రెడీగా తుడిచేసి ఉండొచ్చు, పొద్దున్నే నీకోసమే అంటారా? అనరు. ఆ కుర్చీలో కూర్చోడానికి ఒక అర్హత ఉంటుందిరా అయ్యా, అది ఉందో లేదో ముందు తెలుసుకున్న తర్వాత అప్పుడు ఇవ్వాలో లేదో తర్వాత ఆలోచనతో అంటే ఇచ్చారు, ఇవ్వాలో లేదో తర్వాత అంటారు. అంటే ఒక ఉద్యోగానికి, ఓ చదువుకి, వీటన్నిటికీ కూడా నీకు ఒక అర్హత ఉందో లేదో అని చెక్ చేసుకుంటున్నప్పుడు దేవుని యొక్క సమక్షంలో ఉండడానికి దేవుడు కూడా కొన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నవాడిని కోరుకుంటున్నాడు. ఏ క్వాలిఫికేషన్ అని అంటే, నేను పరిశుద్ధుడై ఉన్న ప్రకారమును మీరును పరిశుద్ధులై ఉండాలి. ఆ పరిశుద్ధత చూస్తే మనిషిలో ఎక్కడా లేదాయే. మరి అది రావాలి అని అంటే ఆ పరిశుద్ధుడే రావాలి, అది మనకి ఎలాగుండాలో తెలియచెప్పాలి. సో ఆయన వచ్చాడు, పరిశుద్ధత నేర్పాడు. అలా ఉన్నవారందరినీ దగ్గరికి
చేర్చుకుంటున్నాడు. అంటే అందరూ ఆయన దగ్గరికి రావాలన్న ఉద్దేశంతో యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి అందరినీ దగ్గరికి చేర్చుకున్నాడు. ఈ దగ్గరగా ఉన్న మనం ఎలా ఉండాలి అని అంటే ఆయనకి దగ్గరగా ఉండే లక్షణాలు కలిగి ఎప్పటికీ ఉండాలి. ఆ లక్షణాలకి మనం ఏదైనా లోకంతో కలిసి మొహమాటానికి పోయామనంటే మళ్ళీ ఆయనకి దూరం అయిపోతాం. అంటే విశ్వాస మూలం కానిది చేస్తాం, లేకపోతే మేలు తెలుసు కానీ చెప్పం. అది కూడా ఏంటట, మేలు తెలుసు దాన్ని అనుసరించం. పాపం మేలైనది తెలిసి మేలైనది ఎరిగి అలాగూ చేయని వానికి పాపం. సకల దుర్నీతి పాపం. విశ్వాస మూలం కానిది పాపం. ఆజ్ఞ అతిక్రమం పాపం. కాబట్టి ఇలాగ ఈ 4 కోణాల్లో ఏదైనా నేను చేసి దేవునికి దూరం అయిపోతానేమో అనే భయం ఉండాలి. ఆ భయం ఏం చేస్తారంటే మనల్ని మొహమాటానికి పోకుండా కాపాడుతుంది. కాబట్టి మనల్ని ఎవరో ఏదో అన్నారనో, వ్యతిరేకరించారనో, ఇంకోటి అన్నారనో మనం వాళ్ళ కోసం ఆలోచిస్తే దేవునికి దూరం అయిపోతాం. నువ్వు ఎలాగో దూరంగానే ఏడుతున్నావు, అలా ఏడు, ఇంక మమ్మల్ని ఎందుకు మళ్ళీ ఇబ్బంది పెడతావు అని వాళ్ళనే పక్కన పెట్టి మన బ్రతికేదో మనం బ్రతకాలన్నమాట అండి. కాబట్టి గతించిన వారాల్లో మనం నేర్చుకున్నది ఏంటంటే మొహమాటం లేని వారికి ఉండాలి. ఈ లోకానికంటూ మర్యాద ఉంది, దేవునికంటూ ఒక మర్యాద ఉంది. ఈ లోక మర్యాద మనదే కాదని విన్న మనం మళ్ళీ ఆ లోక మర్యాద కోసం ఏమైనా కొంచెం ఓవర్ చేసాం అనుకోండి, ఏదో రోజు దేవుడు డెప్ప పగల కొట్టేస్తాడు అనమాట. కాబట్టి మనకి ఈ లోక మర్యాదతో మనకు సంబంధం లేదు. క్రైస్తవుడు అంటేనే ప్రత్యేకంగా ఉంటాడు. నీకులా కలిసిపోవడం, నీతోటి పరిగెత్తడయ్యా. నువ్వు అనుకుంటున్నావు అంతే నాకులాగా ఉండాలండి. నీకులాగా ఎందుకు ఉంటాడు? నువ్వు ఆల్రెడీ చెత్తతోటి ఉన్నావు. నీకులా చెత్త బట్టి ఉంటాడు క్రైస్తవుడు అని అంటే చెత్త దులుపుకున్నవాడు క్రైస్తవుడు. కాబట్టి ఇక నీకులాగా చెత్త ఆలోచనలు చేస్తాడని అనుకోవద్దు. లోకంలో ఉన్నాడు ఎవడని అనుకుంటే, ఒకవేళ క్రైస్తవుడు ఎలా అనుకున్నాడు అనుకో, నువ్వు ద్విమనస్కుడివి. నీకు చెప్పేశాడు కదా. కాబట్టి నువ్వు క్రైస్తవుడు అయ్యుండి నువ్వు కూడా అప్పుడప్పుడు తండ్రిలో మాట్లాడు అనుకో, నీకు ఎప్పటికప్పుడు చెతకొడేస్తాడు దేవుడు. కాబట్టి ద్విమనస్సు పని చేయదు, స్ట్రైట్గా వెళ్ళు. క్రైస్తవుడి కంటూ మర్యాద ఉంది. లోకంతో నీకు సంబంధం లేదు. నీ ప్రత్యేక వే. నువ్వేదో ఆడేలా ఏడుతున్నాడు ఏడనే ఏడిసేవాడిని ఏడనే. నువ్వు బ్రతుకు బాగా బ్రతుకు చాలు. ఏడిసేవాడు ఎప్పుడు ఏడుస్తాడు కదండి. ఇప్పుడు నేను మీకు నచ్చాను అనుకోండి, మంచి చెప్తారు. నేను మీకు నచ్చలేదు అనుకోండి, ఏం చెప్పినా చెడే. ఇప్పుడు నేను ఏం చెప్పినా చెడు అయిపోతున్నాను, మీకు నచ్చట్లేదని ఏం చేయాలి? నేను ఏమీ చేయను. నేనైతేనే నేను ఏడిపోయేదో నువ్వు వేడరా అంటాను. నేనైతే సింపుల్గా క్రైస్తవుడు ఎవడన్నా అలాగే ఉండాలి. ఎందుకనంటే మొహమాటం లేనివాడిగా మన బ్రతుకు మనం బ్రతుకుతున్నాం. మనం ఏమీ విచారం చేస్తలేదు, దొంగతనం చేస్తలేదు, మోసం చేస్తలేదు, వాడి మీద పగ పెంచుకోవట్లేదు, ఇంకోటి ఏమీ ఆడి నష్టమేమి చేయట్లేదు. మనం నీతిగా న్యాయంగా పోతున్నాం. ఆడు లేడు అలాగా నీతి న్యాయంగా లోకంలో వాడు లేడు. ఆడు ఏడిపోయేది ఆడు నేడన్నాడు. మనకెందుకు ఆడి గురించి మనం పట్టించుకుని మన బుర్రా పాడు చేసుకోకూడదు. కాబట్టి మనకంటూ మర్యాద ఉంది, క్రైస్తవ మర్యాద. దేవునికంటూ మర్యాద ఉంది, దైవ మర్యాద. దాన్ని మనం కలిగి దాన్ని మనం అనుసరించాలి. ఎందుకంటే మనం చాలా వాల్యూ ఉన్నవాడు. క్రైస్తవుడు అంటే వాల్యూ ఉన్నవాడండి, విలువ పెట్టి కొనబడినవాడు అన్నాడు. క్రైస్తవుడు అంటే ఎవరంట? విలువ. ఏంటి విలువ అంటే ఈ భూమి మీద ఎక్కడా లేని విలువ. అమూల్యమైన పవిత్ర పరిశుద్ధుని రక్తం అనేటువంటి క్రయధనం. అంత వాల్యుబుల్ పర్సన్ క్రిస్టియన్ అని అంటే, నిన్న ఎవడో లోకంలో ఉన్న గొట్టంగాడు ఏదో అన్నాడని వాడి కోసం మనం ఆలోచించిన అవసరం లేదు. లోకం అలా ఏడుస్తూనే ఉంటుంది. యేసుప్రభు మీద ఏడలేదా? అపోస్తుల మీద ఏడలేదా? లోకం ఏడుస్తూనే ఉంటుంది. వాళ్ళ నీళ్ళు అయిపోతాయి. మనకి బాధ ఏంటి? మనం హ్యాపీగా ఉన్నాం, నవ్వుతూ ఉండాలి. ఏడుతుంటే మనం హ్యాపీగా ఉంటాం. వాళ్ళ నీళ్ళు అయిపోయి ఒక రోజు దావతేసి చెప్తారు. కాబట్టి మనం వాళ్ళ గురించి ఏం పట్టించుకుని అవసరం లేదు. యేసుప్రభుని అలాగే ఎగతాళి చేశారు, ఏదేదో అనేద్దాం అనుకున్నారు. ఈరోజు లోకం అంతా యేసుప్రభు వెనక్కి రావాల్సి వచ్చింది. అపోస్తులను ఏదేదో చేసేద్దాం అనుకున్నారో వాళ్ళు కట్టిన సంఘంలో ఈరోజు జనాలు కూర్చోవలసి వచ్చింది. కాబట్టి ఏడిసేవాడిని మనం దృష్టిలో పెట్టుకోకూడదు. మనల్ని పాలించే నాయకుడు ప్రభు అయినా యేసు, ఆయన మన దృష్టిలో ఉండాలి. ఆయన మాటే మనకు ఉండాలి. హెబ్రీ గ్రంథకర్త ఎలా అన్నాడు? ఏమన్నానంటే, విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించేవాడైన క్రీస్తు వైపు చూస్తూ మన పందెములు ఓపికతోటి పరిగెత్తాలి. ఓపిక. ఎందుకనంటే ఆ పక్క నుంచి ఈ పక్క నుంచి చిన్న చిన్న అయ్యి వస్తుంటే ఓపిక లేనివాడికే కంగారు వచ్చేసి ఏమో ఇలాగ నెత్తున్నారా బాబు అని వెనక్కి తిరుగుతాడు. ఓపుకున్నవాడు ఇలా దులిపేసుకునే నీ సావు నువ్వు సావు, నా పని నేను చేసుకుంటాను అంటాడు అనమాట. కాబట్టి మనం ఓపిక. నేనైతే ఓపుకున్నవాడినే. ఏదన్నా అన్నా సరే ఎలా దులిపేసుకుని నీ ఏడిపేది నువ్వు ఏడు, నువ్వు ఎంత ఏడిసినా నువ్వే ఏడిసి రోజు సావాలి తప్ప నాకే నష్టం కలగదు అనుకునే టైప్ నేను. అలాగే ఉండాలి. మొహమాటానికి బాగా అవసరం ఏమీ లేదు.
కాబట్టి ఈ ఖచ్చితత్వంలో మనం బ్రతకాలి. ఇకపోతే ఈరోజు ఒక 3 సంఘటనలు యేసు ప్రభు చెప్పిన సంఘటనలు చూపిస్తాం. ఈ వాల్యుబుల్ థింగ్స్ అనమాట. ఇవి చాలా. మత్తయి సువార్త మనం క్రైస్తవులం, ప్రత్యేకింపబడిన వారు. అది మాత్రం మన మైండ్లో ఎప్పుడు ఉండాలి. క్రైస్తవుడు అయి ఉండి లోక సంబంధమైన వాటి కోసం మనం మాట్లాడినా, దానికి సపోర్ట్గా నిలబడినా దేవుని దృష్టిలో మనం దేవమనుషులుగా కనపడతాం. అస్థిరుడు అన్నాడు వాడు. కాబట్టి దేవుని నుంచి ఏమైనానో దొరుకునేమో అని వాడు ఆశించిన అవసరం లేదు. నీ బతుకు నువ్వు బతికి, నీ సావు నువ్వు సావు అని వదిలేస్తాడు దేవుడు. చచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్తావు అంటే మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళాలి. ఎరా అంటాడు అనమాట. అప్పుడు ఏం చెప్పనండి అంటాం అన్నట్టు. మనం ఏం చెప్పొద్దు, నీకు ఆల్రెడీ సిద్ధంగా ఉంది, అక్కడికి వెళ్ళి నీ సావు నువ్వు సావు అని మళ్ళీ వదిలేస్తాడు అనమాట. అలాంటి పరిస్థితి రాకుండా మనం క్రైస్తవులం, పౌరుషంగా బ్రతకాల్సిన వాళ్ళం. పౌరుషంగా బ్రతకాలి. క్రైస్తవుడు అంటే విశ్వాసానికి వచ్చాం, విశ్వాసానికి కట్టబడ్డాం, విశ్వాసం కలిగే ప్రయాణం చేస్తాం. ఇది పౌరుషం అని అంటే. ఆడేదో అన్నాడు ఏదో అనంటే ఆడి కోసం మనం తలంచితే పౌరుషం కోల్పోయిన వాళ్ళు అవుతాం. సో ఈ 3 కూడా ఈరోజు చాలా ముఖ్యమైనటువంటి సంగతులు యేసు ప్రభు చెప్పిన సంగతులు చూద్దాం. మత్తయి సువార్త 13వ అధ్యాయం. మత్తయి సువార్త 13వ అధ్యాయం. నేను ఎప్పుడో ఒకసారి చెప్పిన గుర్తుంది, మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేసే ప్రయత్నం చేస్తాను. 44 మరియు 45, 46, 47 వచనాల దగ్గర ఉన్నటువంటి సారాంశం చూద్దాం. ఇక్కడ 3 సందర్భాలు ఉంటాయి. ఒకటి ఏంటన్నది చూసే ప్రయత్నం చేద్దాం. యేసు ప్రభు ఉపమానాలు చెప్తున్నాడు ఆ రోజు శిష్యులకి, అక్కడ ఉన్నటువంటి ప్రజానికానికి కూడా. ఏమని చెప్తున్నాడు అని అంటే, పరలోక రాజ్యము దేనికోసం చెప్తున్నాడండి? పరలోక రాజ్యం. ఏంటి పరలోక రాజ్యం? ముందు అది అర్థమైతే తర్వాత వెళ్దాం. ముందుకు ఒక అడిగి వేద్దాం. ఏంటి పరలోక రాజ్యం? ఏంటి పరలోక రాజ్యం? ఏమిటి అయ్యా? ఏమనుకుంటున్నారు మీరు? రాజ్యం అంటే ఏంటి? రాజ్యం అంటే ఏంటి? చెప్పండి గట్టిగా. నేను అడిగాను కదా. సంఘం కుర్చీల మీద కూర్చున్న వాళ్ళు గొంతుకులు రావట్లేదు, దూరంగా ఉండి నాకు వినపడతలేదు, వాళ్ళు మాడట్లేదు, నాకు తెలియట్లేదు. అండి చేతులు ఎట్టేసుకుంటున్నారా మా లోకలాగా? మాట్లాడండి, పర్లేదు. సంఘం అంటే రాజ్యం, రాజ్యం అంటే సంఘం. సంఘానికి వేరుగా రాజ్యం, రాజ్యానికి వేరుగా సంఘం ఏమీ వేరువేరుగా లేవు. రాజ్యం అంటేనే సంఘం. ఈ రాజ్యాన్ని పరిపాలించేటువంటి రాజు ఎవరు? యేసు ప్రభు వారు. రాజు ఎవరు? క్రీస్తు అంటేనే రాజు. అభిషక్తుడు. ఓకే. పరలోక రాజ్యం అన్నాడు ఇక్కడ. ఏంటండి ఇది? పరలోక రాజ్యం. ఇక్కడ చెప్పేటువంటి పరలోక రాజ్యం అని అంటే దేవుని రాజ్యం, పరలోక రాజ్యం, ఇవన్నీ దేన్ని సూచిస్తాయి అని అంటే సంఘాన్ని సూచిస్తున్నాయి. దేన్నండి? సంఘాన్ని. అంటే ఇక్కడ పరలోక రాజ్యం అని ఇక్కడ మాట్లాడేటువంటి మాటలు మనం చదువుతున్నప్పుడు మన దృష్టిలో ఏముండాలనంటే, పైకెళ్ళి దేవుడు ఉండే మహాలోకాన్ని చూడకు, కిందుండి నువ్వు బ్రతుకుతున్నటువంటి ఈ రాజ్యాన్ని దృష్టించి, ఈ రాజ్యాన్ని దృష్టించి ఈ మాటలు చదవాలి. ఏంటి అని అంటే, పరలోక రాజ్యం అంటే ఇదిగో సంఘం పొలములో దాచబడిన ధనమును పోలి ఉన్నది. ఒక మనుష్యుడు దాన్ని కనుగొని దాచిపెట్టి అది దొరికిన సంతోషంలో వెళ్ళి తనకు కలిగినదంతయు అమ్మి ఆ పొలమును కొనరా. ఇదొక ఉపమానం చెప్తున్నాడు యేసు ప్రభు. సంఘం అనేటువంటిది ఇది ఎందుకు ఇంత వాల్యుబుల్ అంటే, ఈ బస్సు ఎక్కితే ఎక్కడికి వెళ్తాం? ఇక్కడ సంఘం అనే బస్సు ఎక్కితే ఎక్కడికి వెళ్తాం? కాకినాడ బస్సు ఎక్కితే ఎక్కడికి వెళ్తామండి? కాకినాడ కదా వెళ్తాం, రాజమండ్రి వెళ్ళాం, ఎంత మాత్రం వెళ్ళాం. అలాగే సంఘం అనే ఈ బస్సు ఎక్కామనుకో, ఇది చివర దీని డ్రాపింగ్ పాయింట్ ఎక్కడ ఉంటుందండి? ఇది పికప్ పాయింట్. ఇక్కడ భూమి మీద మనం పికప్ చేసుకుంది, దీని డ్రాపింగ్ పాయింట్ ఎక్కడ ఉంటుంది? పరలోకం అనమాట. ఇక్కడ మనం దిగేమంటే ఎక్కడ దిగుతాం? పరలోకంలో దిగుతాం. కాబట్టి ఈ పరలోక రాజ్యం అనే ఈ బస్సులో మనం ప్రయాణం చేస్తే మహాదేవుడు ఉండేటువంటి ఆ పరలోకంలో మనం దిగుతాం అనమాట. అక్కడ డ్రాప్ అవుతాం, ఇక్కడ పికప్ అయ్యి. కాబట్టి ఇక్కడ పికప్ అయ్యి అక్కడ డ్రాప్ అవుతున్నావు అంటే పరలోకానికి ఇవ్వాల్సినటువంటి వాల్యూ నువ్వు ఎక్కడ ఇవ్వడం మొదలు పెట్టాలి. ఇప్పుడట ఒక పొలంలో నాకిలటువంటి వెళ్ళి దున్నుతుంటే చాలా అమూల్యమైనటువంటి ఒక ఏం దాచబడిందంటే దాచబడిన ధనము, అంటే చాలా మంచి వాల్యుబుల్ ఒక వజ్రం అనుకోపోనే ఆ పొలంలో కనిపించిందంట దుక్కు దున్నుకునేవాడికి. ఇప్పుడు వీడు ఏం చేసినట్టంటే ఆ వజ్రం మూట నాది అన్నాక లేదాడికి. ఎందుకనంటే
ఆ పొలం గలవాడిది అది. ఎవరిదండి అది? పొలం గల్లునోడు. ఇది తీసాడు అనుకో, వెంటనే రైతు వస్తాడు, నీ కూలి ఇదిగో 500 అని ఇచ్చేసేసి ఆ మూటట్టు పోతాడు. మరి ఇప్పుడు ఈ మూట నా సొంతం కావాలి, ఎందుకంటే చాలా వాల్యుబుల్. ఈ మూట నా సొంతం కావాలంటే నేనేం చేయాలి? ఈ మూటన్న ఈ పొలం అంతా కొనేసుకోవాలి. ఈ మూట ఉన్న పొలం అంతా కొనేసుకున్నాను అనుకో, అప్పుడు ఆ దాచబడిన మూట నాదైపోయింది. ఎందుకు? పొలం నాది కాబట్టి ఇప్పుడు అందులో ఉన్న సమస్తం నాదే. ఇప్పుడు మనం చేను కొనుక్కున్నాం అనుకోండి, అందులో ఏ చెట్టు ఉన్నా, మొక్క ఉన్నా, ఇంకోటి ఉన్నా, బోరున్నా, నుయ్యి ఉన్నా ఎవరికి వస్తే? ఒకటి ఎవరో పొలం ఒకటే నీదిరా, నుయ్యి నాది, చెట్టు నాది అంటాడు. అమ్మేసాడంటే మొత్తం అవతలోడికి వెళ్ళిపోయినట్టే. అలాగా ఈ దాచబడిన ధనాన్ని చూసి ఇప్పుడు ఈ ధనం నాకు కావాలి అని అంటే ఈ పొలం అంతా కొనేది. దేనికోసం పొలం అంతా కొంటున్నాడంటే అక్కడ ఒక వాల్యుబుల్ థింగ్ అనిపించింది అనమాట వాడికి, అది కావాలి. ఇప్పుడు దీన్ని కొనాలంటే ఏం చేయాలి అని అంటే తనకున్నదంతా అమ్మితేనే ఇది రాదంట. తనకున్నది ఏదో మొత్తానికి అదంతా అమ్మితేనే కానీ ఇది దొరకదు. అప్పుడు ఆడు ఏం చేసాడంట? ఇప్పుడు వాకింగ్ చదువుతాం, చెప్పిన దాన్ని మనసులో పెట్టుకోండి. పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనమును పోలి ఉన్నది. ఒక మనుష్యుడు దాన్ని కనుగొని దాన్ని దాచిపెట్టి అది దొరికిన సంతోషంలో వెళ్ళి తనకు కలిగినదంతయు అమ్మి ఆ పొలాన్ని కొనేసాడు అనమాట. ఆ వాల్యుబుల్ దాచిపెట్టినటువంటి ఆ నిధి ఏదైతే ఉందో అది సొంతం చేసుకోవడానికి. అంటే తనకంటూ ఉన్నది వెచ్చిస్తే ఈ వాల్యుబుల్ థింగ్ వాడికి దొరుకుతుంది. అంటే సంఘం అనేటువంటి ఈ పరలోక రాజ్యం, దీని ద్వారా మహాలోకం అంటే దేవుడు ఉండేటువంటి పరలోకం, ఇవి మనం పొందుకోవాలి అని అంటే ఈ భూమి మీద మనం ఏం వెచ్చించాలి ఇప్పుడు ఆలోచించాలి. పౌలు మహనీయుడు ఫిలిప్పీ సంఘంతో మాట్లాడుతూ, అంటే ఫిలిప్పీలో ఉన్నటువంటి ఆ సంఘస్థులతో మాట్లాడుతూ ఆయన ఏమన్నాడనంటే ఈ దాచబడినటువంటి ధనం కోసమే ఆయన అన్న మాట ఏంటంటే 3వ అధ్యాయం దగ్గరికి వస్తే 3వ అధ్యాయము 8వ వచనం దగ్గర నుంచి చదువుదాం మనం. 8వ వచనం, 7 కూడా చదవాలనుకుంటా. 7 కూడా, అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకుంటిని. నిశ్చయముగా నా ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము సమస్తము నష్టముగా. అంటే పౌలుకి ఉన్నాయి కదా, పౌలు పేదోడు కాదు. పేదోడా? అడుక్కునేవాడు ఏం కాదు పౌలు అంటేనే. ఆయన సౌలుగా ఉన్నాడు, నాకు తెలుసు కదా. సౌలు పేదోడు ఏం కాదు, అన్నీ ఉన్నవాడే. గుర్రం మీద ప్రయాణం చేస్తున్నాడు, వెనకాల మళ్ళీ ఇంకా బంట్రోతులు కూడా ఉంటారు అవసరమైతే. ఆయనకి ఒక గుర్తింపు ఉన్నటువంటి వ్యక్తి అనమాట ఆయన. అంత శ్రేష్టమైనటువంటి లైఫ్ అనిపిస్తున్నాడు. అనుకున్నాడు అప్పుడు దాకా ఇది శ్రేష్టం అని అనుకున్నాడు. కాకపోతే ఒకనొక రోజు ఆయన వెళ్ళిపోతుంటే అతను అనుకున్న దానికన్నా శ్రేష్టమైనది దొరికింది. దారిలో పడిపోతే వెళ్ళిపోతే గుర్రం మీద వెళ్ళిపోతున్నాడు అనమాట. గుర్రం మీద వెళ్తున్నప్పుడు దారిలో పడిపోయాడు. పడిపోయినప్పుడు ఇంకా శ్రేష్టమైనది దొరికింది. ఎక్కడి నుంచి దొరికింది అదంటే ఆకాశం నుంచి కనిపించింది అనమాట. కనిపించింది, వినిపించింది. ఏమని? సౌలా సౌలా నన్ను ఎలా హింసిస్తున్నావు నీవు అని అడిగాడు. ఎవరు నువ్వు ఎవరినైతే హింసిస్తున్నావో ఆ యేసు నేనే అన్నాడు. అంటే నేను హింసించేది ఇది ఇక్కడది కాదా, ఇది ఎక్కడదే? అక్కడి నుంచి వినపడుతుంది దీని గురించి స్వరం. నేను ఎక్కడ హింసిస్తున్నాను? ఈ భూమి మీద కనిపించే గుంపుని హింసిస్తున్నాను. నేను గుంపే అనుకుంటున్నాను, ఇది ఏదో కొందరు మనుషుల సమూహం అనుకుంటున్నాను నేను దీన్ని. అంటే నాకు నచ్చినట్టు వాళ్ళు బ్రతకట్లేదని వాళ్ళని నేను హింసిస్తున్నాను. అయితే ఇక్కడ కనిపించే ఈ చిన్న గుంపో పెద్ద గుంపో ఈ గుంపు ఇక్కడది కాదా? ఈ గుంపు అడ్రస్ ఎక్కడుంది? ఆకాశ మహాకాశాల్లో ఉందా అనుకున్నాడండి ఆయన. అక్కడి నుంచే కదా వినిపించింది మరి. అంతేనా? సౌలా సౌలా నీ వేళ నన్ను, అక్కడి నుంచి స్వరం వినబడితే నేను ఎప్పుడు అక్కడికి వచ్చాను రా నాయన? ఆ పైకి వచ్చి నిన్ను ఎప్పుడు హింసించాను?
కాదు. మరి ఎక్కడ హింసించాను నేనంటే, ఇదిగో భూమి మీద కనిపించే సంఘాన్నే. అంటే ఈ సంఘం ఈ భూమి మీదదే కాదా? దీని అడ్రస్ ఇక్కడ లేదా? దీన్ని నడిపించేటువంటి ఆథర్ ఎక్కడున్నాడు? అక్కడ ఉన్నాడు ఆయన. అంటే నేను ఏం చూసాను ఇన్నాళ్ళు? అయితే ఇది ఈ భూమి మీద ఉన్నది అన్నిటికన్నా అదే కదా వాల్యుబుల్. ఇది ఏదన్నా పోయేదే. ధర్మశాస్త్రం అనుసరించేవాడి కన్నా తెలుసు, దేవుడిని నమ్ముకోనోడు కన్నా తెలుసు ఈ భూమి మీద మనం ఉండం అని. ఆయన ధర్మశాస్త్రాన్ని అనుసరించేటప్పటి వరకు అక్కడికే వెళ్తాం, ఆయనకి తెలుసు. ఆయన పరిసయ్యుల గుంపుకు దగ్గర ఆ తెగకు చెందినోడు, అంటే చనిపోయిన తర్వాత పునరుత్థానం ఉంది అని నమ్మి దాన్ని అనుసరించేవాడే. అప్పుడు ఆయనకి అర్థమైంది ఏంటనంటే, అయ్యో సంఘం అని అంటే ఇక ఈ భూమి మీద వెలకట్టలేనిది అనుకున్నాడు. ఎందుకు అనంటే సంఘానికి భూమికి ఏ సంబంధం లేదు. దీని అడ్రస్ ఇక్కడ కాదు, అదిగో అక్కడి నుంచి వినపడింది దీని అడ్రస్. అక్కడి నుంచే కదా వినపడింది. మనకు అర్థమైందా ఇలాగ? ఆ రోజు సౌలుకి ఆయన ఎదురైనప్పుడు, ఏమో నేనే ఇప్పుడే నాకు వినపడుతుంది. నిజంగా చెప్తున్నాను, నాకు ఇప్పుడే వినపడుతుంది ఇలాగా. నేను చదివాను కానీ ముందు చదివాను, ఇప్పుడు వినపడుతుంది నాకు ఇలాగ. మళ్ళీ దీని అడ్రస్ ఎక్కడుంది? అక్కడుందా? అంటే ఇక్కడ ఈ వాల్యూ కట్టలేవు నువ్వు. ఇప్పుడు ఆకాశం మీద ఉన్నదానికి భూమి మీద దేనితోటన్నా వాల్యూ కట్టగలవా నువ్వు? వాల్యూ కట్టలేమన్నమాట. అయితే ఇప్పుడు నేను దేన్ని సంపాదించాలి? ఇదిగో ఈ విలువైన దాన్ని నేను సంపాదించాలి. అందుకే పౌలు తనకు ఉన్నదాన్ని నష్టపరుచుకున్నాడు. ఏదేది లాభం అనుకున్నాడో అది దేవుని కోసం, క్రీస్తు కోసం నష్టం అయ్యాది. ఒకానొకప్పుడు సమూయేలు, క్షమించండి, సౌలా కాదు, ఎవరో దావీదు కుమారుడు అయినటువంటి సొలొమోన్, మన్నించాలి వేరే పేర్లు వచ్చేసినాయి ఆ సామ్యదే. సొలొమోన్ ఆయన ఈ భూమిని అంతా అనుభవించలేదా? మనం ప్రసంగి గ్రంథం చదువుతున్నప్పుడు ఆయన మాట అంటాడు ఏంటంటే, నా కన్నులు దేనిని చూసి ఆశించాయో, నా మనసు దేన్ని చూసి సంతోషిస్తుందో అది ఏది కూడా నీకొద్దు అని నేను ఏనాడు ఆటంకపరచలేదు. నీ ఇష్టం అని వదిలేసాడట. కన్ను దాన్ని చూసిందా? నీ ఇష్టం. మనసు దాన్ని కోరుకుందా? నీ ఇష్టం అని వదిలేసాడట. జ్ఞాని అయినటువంటి సొలొమోన్ ఆయన చెప్తాడు చివరిలో, ఈ భూమి మీద నా కన్ను చూసి ఆశించిన దాన్ని, నా మనసు మెచ్చిన దాన్ని నేను ఏది ఆటంకపరచకుండా వదిలేసాను, అనుభవించు అని. అన్నీ అనుభవించేసాడట. అనుభవించాక ఎక్కడ చేరాలి? మళ్ళీ శరమాంక దశకి చేరాలి. ఎన్ని మోసినా ఒకనొక రోజు ఏది మోయలేని ఓపిక వచ్చేద్ది. అంటే ఇలాగ అయిపోతాం, కురిసిపోయే రోజు వస్తుంది. మరి ఇన్ని మోసేసినా ఏవి నాయి కాదా అంటే నీ కాదు. మరి ఇంకెందుకు ఎన్ని మోసావు అంటే వ్యర్థం అనుకున్నాడట. అంటే ఇది ఎంత ప్రయాసపడినా అది వ్యర్థమే. అదే ఈ లోకంలో విలువైన దానికోసం ప్రయాసపడితే మహా విలువైనటువంటి దేవుని లోకం మనం సొంతం చేసుకోవచ్చు. ఇది పౌలుకి అర్థమైందనమాట. అంటే నాకు ఇది లాభం, ఇది లాభం, ఇది లాభం అనుకుని పౌలు దేన్ని లాభం అని అనుకున్నాడో వీటన్నిటికన్నా మించిన అమూల్యమైన నిధి కనిపించింది భూమి మీద. అదే దేవుని సంఘం. ఇప్పుడు దీన్ని సంపాదించాలి, నాకున్నదంతా వదిలే అదే చెప్పాడు అన్నమాట ఫిలిప్పీ సంఘంతో మాట్లాడుతూ. నాకు ఏది లాభమో అది క్రీస్తు కోసం నష్టం అనుకున్నా. నాకున్నదంతా ఏదైతే ఉందో అదంతా ఈ విలువైన సంఘం ముందు అదేమైంది? పెంట. అంతేనన్నాడు. ఈ విలువైన సంఘం ముందు పెంట అన్నాడు. ఈరోజు సంఘం మనకి ఏమర్థమైంది? ఏమో ఆదివారం వెళ్ళాలంతే అన్నట్టు కాదు. సంఘం ఈ లోకపు అడ్రస్ కలిగింది కాదు. దీని అడ్రస్ పరలోకంలో ఉంది. సంఘం యొక్క అడ్రస్ ఎక్కడుంది? పరలోకంలో ఉంది. అందుకే ఇదే ఫిలిప్పీలతో మాట్లాడుతాయా, మన పౌరసత్వం ఇక్కడ లేదు. ఎక్కడుంది మరి? పరలోకం. నీ పౌరసత్వమైనా నా పౌరసత్వమైనా పరలోకంలో ఉంది. ఎందుకంటే ఈ సంఘం యొక్క అడ్రస్ మనం ఏ ఊరైనా వెళ్ళనే, ఎక్కడికన్నా వెళ్ళనే. ఇప్పుడు మన వాళ్ళు కొంతమంది కువైట్ వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది హైదరాబాదు ఎక్కడికి వెళ్ళారు, మొత్తానికి ఈ భూమి మీద ఎక్కడెక్కడికో తిరుగుతున్నారు. ఏం చెప్తారు? ఏ ఊరు అని అంటే కువైట్ నాదే అంటారా వెళ్ళినోళ్ళు? హైదరాబాదు కూడా నాదే అంటారా మనోళ్ళు?
కాకినాడలో కొంతమంది ఉన్నారు, కాకినాడ అంతా నాదే, కావాలితే బీచ్ అమ్మేస్తానంటారా అంటారు. ఏ ఊరంటే ఏం చెప్తారు? ఉత్తర కంచండి అంటారు. అంతేనా? నువ్వు కోవేటెళ్ళు, ఇంకోటెళ్ళు, ఏటైతే ఎక్కడికి వెళ్ళు, ఏ ఊరంటే ఏం చెప్పాలా? క్రైస్తవుడు అడ్రస్ ఏటట? పరలోకం. కాబట్టి మన పౌరసత్వం ఇక్కడ లేదని నీకు అర్థమైతే ఇక్కడ విధానాలతోటి నీవు సంబంధం పెట్టుకోవు. నా పౌరసత్వం అదిరా నాయనా, మా ఊరు అది, ఒకనొక రోజు నేను అక్కడికి వెళ్ళాల్సినోడిని, మా ఊరు అది, అక్కడి నుంచి వచ్చాను, అందరూ ఊరు అదే, కానీ అడ్రస్ మిస్ చేసుకున్నారు అంతే. అడ్రస్ మిస్ చేసుకుని భూమి మీద తిరుగుతున్నారు అనమాట. మా ఎల్లుడి గారు ఇల్లు ఎక్కడ, మా ఎల్లుడి గారు ఇల్లు ఎక్కడ అనుకుంటాను, దొరకదు అది, అడ్రస్ పాడేసే. కాబట్టి యేసుప్రభు వచ్చాడు, ఆ ఇల్లు ఎక్కడో చెప్పాడు అనమాట. ఆయన నేనే ఇల్లు, ఆయనే ఇల్లు. ఆ ఇంట్లో ఉంటే ఆయనే మళ్ళీ ఆ ఇంటిని తీసుకుని వెళ్తాడు. నేనే మార్గం, అవునా? సత్యం ఆయనే, జీవం ఆయనే. అక్కడికి వెళ్ళడానికి నీకు శక్తి ఇచ్చేది ఆయనే అయిపోయాడు అన్నీ. కాబట్టి అడ్రస్ మళ్ళీ పట్టుకున్నాం, మనం చేజార్చుకున్న అడ్రస్ పట్టుకున్నాం. దీన్ని విలువ తెలిస్తే ఇక మనం దీన్ని చేజార్చుకోవడానికి ఇష్టపడం. లోకం కోసం మనం ఏదో తలంచం ఇంకా, ఎందుకంటే ఇది వాల్యుబుల్. ఈ లోకంలో అన్నిటికన్నా విలువైంది సంఘం. కొంతమందికి సంఘం విలువ తెలీదు. ఒకనొకప్పుడు ఒకడు అంటాడు కదా, సంఘంతో మాకు పని లేదండి అంటున్నాడు. ఎవడో కానీ, ఎవడో కాదులే మనకు తెలిసినోడే, కానీ సంఘంతో పని లేదా? ఎవడో నువ్వు అసలు ఈ వాక్యం ఏమైనా చదివే ఈరోజు అన్నాను. సంఘంతో పని లేదా? దేవుడు తన స్వరక్తం ఇచ్చి ఇటు రక్తమే ఇవ్వాల్సి వచ్చిందట సంఘం కొనడానికి. సంఘం ఇలా కొనడానికి, కట్టడానికి యేసుప్రభు ఇచ్చాడండి, రక్తం ఇచ్చి కొన్న సంఘం ఇది. మీరు విలువ పెట్టి కొనబడిన వారు, దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం. ఎంత విలువ సంఘానికి ఉంటే కొంతమందికి అర్థం కాలేదు, మనకైతే అర్థమైంది. యేసుప్రభు చెప్పారు కాబట్టి, ఇదేంటి నీకున్నదాన్ని అంతా పక్కన పెట్టు, దేనికోసం? ఇదిగో పరలోక రాజ్యం కోసం. ఇది నీకు అర్థమైతే దీనికి ఇవ్వాల్సిన విలువ నువ్వు ఇస్తావు. ఇచ్చిన రోజు నీ అడ్రస్ అక్కడ అంతే లిఖితం అయిపోద్ది, పలానా వ్యక్తి నా సొంతం, నా సొత్తు అని. కొలసీలతో అనుకుంటూ మాట్లాడుతూ మన జీవం క్రీస్తునొద్ద దాచబడింది అంటాడు. కొలసీలు రాసిన పత్రికలో ఎంత 3వ అధ్యాయం కదా, 3వ అధ్యాయము 3వ అధ్యాయం 3వ అధ్యాయంలో 3వ వచనంలో ఏమంటాడంటే, ఏలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. క్రీస్తు దేవుడు ఎక్కడున్నారు అంటే, శరీరాన్ని ధరించుకొచ్చినటువంటి ప్రభువారు మరణించి తిరిగి లేచిన తర్వాత ఎక్కడున్నాడో, ఆయన్ని లోకానికి పంపించిన తండ్రి అయిన దేవుడు ఎక్కడున్నాడు అని అంటే, ఎక్కడున్నారట? పరలోకం, పైన ఉన్నారు. అక్కడ పైన ఉంటుందిలే అది. పైన ఉన్న వాటి మీద మీరు మనసు పెట్టండి. అక్కడ ఎవరున్నాడు? క్రీస్తు దేవుడు కురుపార్శ్వమున ఉన్నాడు. అంటే మన జీవం సంఘానికి వచ్చినటువంటి వారు, అంటే ఈ విలువైన సంఘానికి వచ్చిన వారు మన జీవం ఎక్కడుందని గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడుందట? పూర్వకాలం సినిమాల్లో మాంత్రికుడు ప్రాణం ఎక్కడో సిలకలో ఉండి, సిలకేమో ఎక్కడో బొరులో ఉండి ఉంటుంది కదా, అలాగే మన ప్రాణం ఎక్కడుందట? క్రీస్తుతో పాటు పరలోకంలో ఉందట. మరి అక్కడున్న జీవం కోసం మనం ఏమైనా ఆలోచిస్తున్నావా? ఇక్కడున్న ఈ మాయమైపోయేటువంటి ఈ లోకం కోసం ఆలోచిస్తున్నావా? ఒకసారి ఆలోచించాలి. ఈ లోకం కోసం ఆలోచించామంటే అక్కడున్న ప్రాణం చేజారిపోతుంది. అంటే సిలకలో ప్రాణం హీరో గారికి దొరికేద్ది అనమాట. కాబట్టి మనం ఎంత జాగ్రత్తగా ఉంటున్నామో దేవుని దగ్గర మన జీవం దాచిపెట్టుకున్నాం. ఆ జీవాన్ని అందుకోవడానికి అక్కడికి మనం వెళ్ళనై ఉన్నాం. ఒకరోజు అక్కడ దాచిపెట్టుకున్న జీవం అందుకోవడానికి ఒకరోజు వెళ్ళనై ఉన్నాం. నేను వెళ్ళిపోతాను అంటే నీకు తెలదు, నేను వస్తాను అన్నాడు. మళ్ళీ ఆయన జీవం ఎక్కడ ఉంది, నేను వస్తాను, నేను తీసుకెళ్తాను. ఆయన వచ్చి మనల్ని మన జీవం దగ్గర తీసుకెళ్తాడు. అంటే అక్కడున్న జీవం కోసం ఇక్కడ ఎంత నిరీక్షణతో ఉన్నాం, ఎంత ఎదురు చూపుతో ఉన్నాం. ఒకసారి ఆలోచించండి. సంఘానికి వచ్చిన వాడికి దేవుడిచ్చే విలువేంటి? సంఘమట
దాచబెట్టినటువంటి ఒక గొప్ప ధననిధిని పోలి ఉన్నది. నీది ఏదైనా కానీ సంఘం ముందది సున్నా. ఏదైనా కానీ సంఘం ముందది సున్నా. సంఘం తర్వాతే నీకు ఏదైనా. యేసుప్రభు అదే చెప్పాడు. ఉన్నదంతా, ఇక్కడ రెండు కూడా ఏముంటాయి చూడండి, ఉన్నదంతయు అమ్మి అన్నాడు. ఉన్నదంతయు అమ్మి. ఎంత విలువ సంఘానికి ఉందే. ముగిందాం, ఇంకో పార్ట్లోకి వెళ్దాం. రెండో పార్ట్ ఏంటంటే 45వ వచనంలో, మరియు పరలోక రాజ్యము అంటే ఇది కనిపించే ఈ పరలోక రాజ్యం, దీని ఆరిజిన్ అంటే దీని మూలం ఎక్కడా? పరలోకం. సంఘం భూమి మీద కనిపిస్తుంది భౌతికంగా, కానీ దీని మూలం ఎక్కడ ఉంది? దీనికి పరలోకంలో ఉంది. నువ్వు పరలోక రాజ్యం అనగానే భూమి మీద ఉన్న సంఘం గుర్తు రావాలి, ఈ బస్సు ప్రయాణం ముగించేటువంటి ఆ పరలోకం గుర్తు రావాలి. ఆలోచించు. మరియు పరలోక రాజ్యము మంచి ముత్యములను కొనవెతుకుచున్న వర్తకుని పోలి ఉన్నది. దేవుని యొక్క ఈ రాజ్యం ఏమి ఎతుకురాక ఏం పోలి ఉందట? మంచి ముత్యములను కొనవెతుకుచున్న వర్తకుడిని పోలి ఉన్నది. అతడు అమూల్యమైన ఒక ముత్యమును కనుగొని పోయి తనకు కలిగినదంతయు అమ్మి దాన్ని కొనును. పరలోక రాజ్యము దేన్ని పోలుంది? మంచి ముత్యాలను కొని వెతకుచున్న వర్తకుడు. అంటే ఎక్కడ మంచి ముత్యం ఉంది, ఎక్కడ మంచి ముత్యం ఉంది, ఎక్కడ మంచి ముత్యం ఉంది అని తిరుగుతున్నాడంట ఒక వ్యాపారి. ఆ వ్యాపారే పరలోక రాజ్యం. అంటే ఇప్పుడు ఈ పరలోక రాజ్యం ఎలాంటి వారి కోసం చూస్తుందని దీని అర్థం? మంచోళ్ళ కోసం. ఎవరి కోసం అండి? మంచోళ్ళ కోసం, అంటే నీతిమంతుల కోసం. దేవుడు ఒక లక్షణం కోరాడు. మీకా గ్రంథం అనుకుంటా 6-8 వచనంలో మీరు చదివితే ఒక మంచి లక్షణం అక్కడ కనిపిస్తుంది. ఒకసారి చదివి వినిపించే రాజ్కుమార్ బాబు. మీకా గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనం, అంతేనా? 8, 6, 6, 8 ఉంటుంది. ఒకసారి తీసి చదవండి బాబు త్వరగాను. వచనం ఎంత బాబు? అదేనా? 6, 8. 6, 8 మీకా గ్రంథము. మనుష్యుడా, ఏది ఉత్తమమో, ఇదిగో దేవుడు చెప్తున్నాడట. నీకు చెప్తున్నాడు ఏటో? మనుష్యుడా, మనిషికి చెప్తున్నాడండి. అన్నం తినేవాడికి అందరికీ చెప్తున్నాడండి, గడ్డి తినేవాడికి కాదు. అన్నం ఎవడ ఏది అంటాడో ఆడికి చెప్తున్నాడు అనమాట. ఏమని? మనుష్యుడా, ఏది ఉత్తమమో, ఉత్తమమైనది నీకు చెప్తున్నాను, అది విను అన్నాడు. ఏంటి బాబాయి? ఇదిగో న్యాయంగా నడుచుకో, కనికరాన్ని కలిగి ఉండు. నువ్వు కనికరమే. నిన్ను చూస్తే ఎదుటోడికి కనికరం కనిపించాలి. కనికరాన్ని ప్రేమించుటయు తేన మనస్సు కలిగి దేవుడి దగ్గర తగ్గించి బ్రతుక్కో. ఇదే ఒకటి, న్యాయంగా బ్రతుకు. 2, జాలి అనేటువంటి, దయ అనేటువంటి ఒక గుణాన్ని నువ్వే అవి ఉండు. దేవుడు ప్రేమ స్వరూపం అని చెప్పుకుంటాం చూడు, అలాగా కనికర స్వరూపయ్యు. ఎవరో? మనుష్యుడు. అలా మారు. 1 న్యాయంగా బ్రతుకు, 2 కనికరంతో బ్రతుకు, 3 దేవుడి దగ్గర దేవుడు ఉన్నాడు అనే భయంతో నిన్ను తగ్గించుకుని బ్రతుకు. ఎందుకంటే దేవుడి ముందు ఎవడైనా బలాదూరే, అవునా? దేవుడిని ఎదిరించే శక్తి కానీ అట్టి జ్ఞానం కానీ ఎవరికైనా మానవుడికి ఉంటాయా? దేవుడు సృష్టించిన ప్రకృతినే మనం ఏమీ చేయలేం. తుఫాను వస్తే ఎగిరిపోతాం, వాన వస్తే మునిగిపోతాం, ఎండొస్తే ఎండిపోతాం. ప్రకృతిది. దేవుడు సృష్టి అయిన ప్రకృతి కన్నెర్ర చేస్తే ఈ మానవుడు కాటిలో కనపడతాడు తర్వాత. అంతేనా? దేవుడు సృష్టించిన సృష్టి కన్నెర్ర చేస్తే నువ్వు కాటికి వెళ్ళిపోతున్నావే, మరి దేవుడు, అది దేవుని శక్తి. అలాంటి శక్తి కలిగిన దేవుని ముందు నిన్ను నువ్వు ఎలా ఉంచుకోవాలి? తగ్గు అనడం. నేను అనుకో, నా దేవుడు అను. నీ తల ఉంచు, మోకాళ్ళ దండే. ఎక్కడ? దేవుని ముందు. 1 న్యాయంగా బ్రతుకు, 2 కనికరం నువ్వవు. కనికరంగా బ్రతుకు అని చెప్పుకోకు, కనికరం నువ్వవు. నువ్వు మారిపో కనికరం లాగా.
ఇంకొకటి దేవుడున్నాడు అని నీ మనస్సుకు జాగ్రత్త చెప్పు. ఆయన సర్వము అని నేర్పు. ఆయన ముందు తలంచి బ్రతుకు. ఎందుకనంటే అలా ఎప్పుడైతే ఉంచో దేవుడు మాట చెప్తాడు. పేతురు పత్రిక అనుకుంటా, ఏమని? దేవుడట ఎవరిని ఎదిరిస్తాడు? అహంకారులను దేవుడు ఎదిరిస్తాడు, దీనులకు తన కృపను అనుగ్రహిస్తాడు. అంటే దీనత్వము దేవుని కృపనిస్తుంది, అహం దేవునికి వ్యతిరేకంగా నిన్ను మార్చేస్తుంది. కాబట్టి దేవుడు అనుకున్న మంచి ముత్యం ఏంటి? న్యాయంగా బ్రతికేవాడు, అతనే కనికరంగా మారినవాడు, దేవుని ఎదుట తలంచి బ్రతికేవాడు. ఇలాంటి వాడు కనిపిస్తున్నట. ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడట? వాడికి విలువ పెడుతున్నాడు. ఇప్పుడు దేవుడు, నువ్వు ఎలాగైతే సంఘానికి విలువ ఇవ్వడం నేర్చుకున్నావో నీకు దేవుడు అంతకన్నా ముందే విలువ ఇచ్చాడు. ఇవ్వలేదా విలువ? రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. ఇప్పుడు నీకు నాకు అంటే మనం ఒకవేళ మంచిగా ఉంటే మనకి దేవుడిచ్చిన విలువ ఏంటో చూడొకసారి. 5వ అధ్యాయం 6వ వచనం. ఏలయనగా మనం ఇంకనూ బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమందు భక్తిహీనుల కొరకు చనిపోయెను. క్రీస్తట యుక్త కాలమందు భక్తిహీనుల కొరకు చనిపోయెను. నీతిమంతుల కొరకు సైతము ఒకడు చనిపోవుట అరుదు, మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ చనిపోవ తెగింపవచ్చును. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. నీకేం విలువ ఇచ్చాడు దేవుడు అనంటే తన కుమారుని ప్రాణం యొక్క విలువ ఇచ్చాడు. అందుకే మనల్ని ఏమన్నాడు? మీరు విలువ పెట్టి కొనబడిన వారు. మనకు వాల్యూ ఇవ్వలేదా దేవుడు? సంఘానికి ఒక వాల్యూ ఉంది, క్రిస్టియన్ అంటే ఒక వాల్యూ ఉంది. ఒక క్రైస్తవుడిని ఎవడో తోలనాడి మాట్లాడవచ్చు, ఆడికి అర్థం కాలేదు క్రైస్తవుడికున్న గొప్పతనం ఏంటో. చస్తావు ఒకరోజు, క్రైస్తవుడు చనిపోతాడు ఒకరోజు, కానీ అప్పుడు అర్థమవుతుంది విలువేంటో. వాడి కాళ్ళు కింద బ్రతకాలి నువ్వు. అప్పుడు ఇక్కడ నువ్వు రాజు అవ్వచ్చు, ఇక్కడ వీడు నికృష్టుడు అవ్వచ్చు. ధనవంతుడు ఏమయ్యాడు? లాజరు కాళ్ళు కింద బతికే రోజులు రాలేదు వాడికి. కాబట్టి ఎలాంటి డే ఒకటి ఎదురవుతుంది ప్రతి ఒక్కడికి కూడా, ప్రతి ఒక్కడికి ఎదురవుద్ది ఆ డే. ఒకరోజే అది. ఆ రోజు సెపరేట్ అయిపోద్ది అనమాట. ఇలాగా ఈ కుడివైపు ఈ ఎడమవైపు అని సెపరేట్ అయిపోద్ది. అప్పుడు అర్థమవుద్ది కుడివైపున ఉన్నటువంటి వారిలారా అని పిలిచాడు కదా యేసుప్రభు. రండి, ఈ లోకం పుట్టక మొదలుకొని మీకోసం దేవుడు ఏర్పాటు చేసినట్టు ఈ లోకాన్ని మీరు స్వతంత్రించుకోండి, మీకోసం ఇది, ఈ అందమైన ప్రపంచం మీకోసం తయారు చేశాడు దేవుడు అన్నాడు. మరి ఇంకొక బ్యాచ్ ఉంది కదా, వాళ్ళతో ఏమంటాడు? ఓరయ్యా ఎంత చెప్పినా అనలేదు, మీకు బుద్ధి రాలేదురా. అంతే కదా, ఎంత చెప్పాను మీకు? దేవదూతలను పంపాను, ప్రవక్తలను పంపాను, ఎందరినో సేవకులను పంపాను, చివరికి నా కుమారుని కూడా పంపాను. ఎంతమంది చెప్పినా బుద్ధి రాని అడ్డగాడిదిలాగా మీరు పెరిగారు. కాబట్టి అదిగో మీకన్నా ముందు ఒక అడ్డగాడిది ఉన్నాడు. ఎవడాడు? అపవాది. ఆ అడ్డగాడితోటి మీరు కూడా కలిసి అందులో కాలండి అంటాడట. కాబట్టి ఈరోజు మనకి అంటే ఇక్కడ కనిపించట్లేదు కాబట్టి దీని గురించి అర్థం అవ్వట్లేదు. ఇది అమ్మ కిటికీలకు దూరం ఇది వాస్తవమేనా అని అనుకుంటే ఆలోచించి ఒకసారి, వాస్తవమో కాదు అని అంటే ఇదిగో సృష్టిని ఆలోచించు. ఎవరు చేశారు? ఎందుకు నడుస్తుంది? సృష్టిలో నడిచేటువంటి ఏమన్నా చాలా ఉన్నాయి, గ్రహాలు ఉన్నాయి, ఎన్నో సౌర కుటుంబాలు ఉన్నాయి. వీటన్నిటిని ఆలోచించు. అవి ఎందుకు అంత క్రమంగా నడుస్తున్నాయి? ఎవరు చేశారు? ఎవరు పెట్టారు? ఎవరు నడిపిస్తున్నారు? దీని వెనకాల ఒక ఆథర్ ఉన్నాడు, దీన్ని నడిపించే ఆయన ఉన్నాడు, ఒక క్రియేటర్ ఉన్నాడు, దీన్ని సృష్టించిన ఆయన ఉన్నాడు. ఆయన ఉన్నాడు, ఆయన చెప్తున్నాడు ఏమనంటే ఒక తీర్పు దినం అనేది ఒకటి ఉంది. ఆ మహాదినాన్న రోదన మీకు ఎదురవ్వకుండా ఉండాలనంటే ఇదిగో మెలకువ కలిగిన ఈ రోజుల్లోనే దేనికి విలువ ఇవ్వాలో దానికి విలువ ఇవ్వండి. ఎందుకంటే నేను ఆల్రెడీ విలువ ఇచ్చాను.
ఎవరైతే నీతిగా బ్రతుకుతారో, ఎవరైతే యథార్థంగా బ్రతుకుతారో, ఎవరైతే కనికరాన్ని ప్రేమించి బ్రతుకుతారో, ఎవరైతే దీన మనస్సు కలిగి దేవుని ఎదుట తల వంచుకుని బ్రతుకుతారో వారందరికీ విలువ ఇచ్చాను. ఏంటి ఆ విలువ అంటే, మీరు పాపులై ఉండగానే మీ కొరకు యుక్త కాలం ముందు నా కుమారుడైన క్రీస్తు యొక్క పవిత్ర రక్తాన్ని ఇచ్చాను, బలిగా ఆయన్ని ఇచ్చాను. ఎందుకు ఇచ్చానంటే, నేను లోకాన్ని అనగా మిమ్మల్ని అందరినీ ప్రేమించి, అందరూ కావాలి నాకు కాబట్టి ప్రేమించాను, కాబట్టి నా కుమారుని ప్రాణాన్ని మీకోసం బలిగా ఇచ్చాను. విలువ. అందుకే పౌలు అంటాడు, మీరు విలువ పెట్టి కొనబడ్డాం. సంఘానికి ఒక విలువ ఉంది. మనం ఏ విలువ ఇచ్చామో మనకు తెలియాలి. మనకిచ్చిన విలువ ఏంటంటే క్రీస్తు పవిత్ర అమూల్య రక్తం మనకిచ్చిన విలువ. మనం సంఘానికి ఇచ్చే విలువ ఏం వాల్యూ అని ఇస్తామా? చాలా కొంతమంది సంఘాన్ని నీచంగా తోలనాడి మాట్లాడుతుంటారు కదా, మన కోపం వస్తుంటుంది. కానీ రానివ్వకండి. ఎందుకని? వాడికి తెల్లలేదు, దీని వాల్యూ ఏంటన్నది వాడికి తెలియలేదు. తోలనాడు మాట్లాడినా వాల్యూ తెలిసిందనుకో మనం పట్టించుకుంటాం. ఇప్పుడు మనకి ఇంత బంగారం దొరికింది అనుకోండి, మట్టి అంటుకుంది, కానీ అది బంగారం అని మనకు అర్థమైపోయింది. దానికి మట్టి అంటుకుంది, కానీ ఇంత ముద్దకి మట్టి అంటుకుంది, అది బంగారం అని మనకు అర్థమైపోయింది. పక్కనోడు అంటున్నాడు, ఆచే ఎందాకే పంది దొక్కేసింది, ఎందాకే కుక్క అలా చేసేసింది అన్నాడు. మనం కుర్రాడు పంది దొక్కేసింది అంటున్నాడు, కుక్క కక్కేసింది అంటున్నాడు అని బాధపడతామా? ఆడు ఎన్నన్నా ఇందులోకి వెళ్తాయి, అసలు లోపల ఏమీ పెరిగిపోతూ ఉంటుంది. ఊరి నాయన ఇది బంగారం బాబు, ఆడికి అర్థం కాకపోవడమే మంచిదయ్యింది, ఇదంతా నాదే. ఇంకా ఆడికి అర్థమైతే మళ్ళీ మొక్కి అంటాడు, వెనకాల వస్తాడు. ఇదే కదా ఉంటుంది. కుక్క దొక్కేసిందన్నా, పంది కక్కేసిందన్నా మనం అవి పట్టించుకోం. ఎందుకంటే దీని విలువ మనకి అర్థమైపోయింది. కాబట్టి సంఘం యొక్క విలువ అర్థమైనోడికి సంఘాన్ని ఆడు ఎవడో ఏదన్నా ఈ ఆనందంలో ఉంటాం. ఆడు ఏడిచాడు, ఆడు ఏదో అలాగే ఏడుతాడు అనుకుంటాం. మనం ఏడిచోడు ఎప్పుడు ఏడితే ముందు చెప్పుకున్నాం కదా, ఏడిచోడు ఎప్పుడు ఏడుతూనే ఉంటాడు. దాని వాల్యూ తెలిసి మనం హ్యాపీగానే ఉంటాం. కారణం ఏంటంటే, ఇదిగో ఇక్కడ నేను బస్సు ఎక్కాను, నన్ను ఇక్కడ పికప్ చేసుకున్నాడు నా ప్రభు, మళ్ళీ నన్ను డ్రాప్ చేస్తాడు ఎక్కడికి? పరలోకంలోకి. అక్కడ ఆనందం, నిత్య ఆనందం. ఇక్కడ ఆనందం కోసం కదా బ్రతుకుతాం మనం. హ్యాపీగా ఉండాలి లైఫ్ అనుకుంటాం. హ్యాపీగా ఉండాలి లైఫ్ అంతే, నవ్వుతూ బ్రతకాలి, నవ్విస్తూ బ్రతకాలి అనుకుంటాం కదా. ఆ నవ్వుతూ నవ్విస్తూ బ్రతికే దేవుడు అక్కడ సిద్ధపరిచి ఉంచాడు. ఈ బస్సు అక్కడే దింపుతుంది తీసుకెళ్ళి. నువ్వు ఒకవేళ దిగేస్తానంటే దూకి సావాలంతే కిటికీలో నుంచి. ఆయనైతే దింపమ్మట్లేదు మనల్ని, మనమే కావాలని కిటికీలో నుంచి దూకి సస్తున్నాం. బస్సులో ఎక్కి భద్రంగా కూర్చుంటే నిన్ను ఎక్కడ తీసుకెళ్ళి దింపుతాడు? దేవుడున్న మహాలోకానికి వెళ్ళి దింపుతాడు. దీని వాల్యూ అది. నీకోసం ఆల్రెడీ వాల్యూ పెట్టాడు. పవిత్రుని పరిశుద్ధ రక్తం అనే వాల్యూ పెట్టాడు నీకోసం. అందుకే మీరు విలువ పెట్టి కొనబడిన వారు. మీరు లోకానికి దాసులుగా ఉండొద్దు అన్నాడండి. మీరు దాసులుగా ఎందుకుంటారు లోకానికి? మీ వాల్యూ ఏంటి? మీరు ఏ దేవుని సంతానం? మీకోసం ప్రభువైన యేసుక్రీస్తు రక్తం కార్చాడు. మీకు ఒక వాల్యూ ఉంది, మీరు గొప్పవాళ్ళు క్రైస్తవులు అని అంటే. మీరెందుకు లోకానికి తలంచుతారు? ఆడేదో ఇది చేయాలి అది చేయాలంటే నువ్వెందుకు తలంచుతావు? ఆదలకి వెళ్ళరా అనక. ఆమె క్రిస్టియన్, క్రీస్తుని ధరించుకున్న వాడిని. ఒకనొక రోజు క్రీస్తు సముఖమందు ఆనందంగా ఉండేవాడిని. నువ్వేంటి నాకు చెప్పేది? నీకు లోకం 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 అనుకునేవాడివి, నువ్వేం చెప్పగలవు జ్ఞానం నాకు? ఇదిగో సమస్త జ్ఞానములకు మించిన దేవుని శక్తి, ప్రేమ దాగి ఉన్నటువంటి ఇదిగో బైబిల్ నుంచి నేను తెలుసుకున్నాను నా దేవుని యొక్క గొప్పతనం, నా విలువ. ఇదిగో నా విలువ ఏంటో నా గ్రంథం నేర్పిస్తుంది నాకు. నేను విలువైన వాడిని. ప్రభు రక్తం నా విలువ. నా సంఘం విలువైంది. సంఘం విలువైంది ఎందుకనంటే ఇది ఈ లోకం ముగిసినా ముగియకుండా అలా పరలోకంలో నన్ను దింపేది. క్రైస్తవ నిరీక్షణ ఇదేనండి. ఈ ఆనందంతో మనం ప్రయాణం చేయాలండి. నిరీక్షించండి. బాధ వచ్చినప్పుడు మనం మీకు రామపత్రిక 12 చెప్తే చెప్పాను, ఏదైనా సమస్య వచ్చినా బాధ వచ్చినా శోధనలో మీరు సంతోషించండి అన్నాడు. ఎందుకు సంతోషించాలంటే, ఇందుకే నేను ఎక్కిన బస్సు పరలోకం తీసుకెళ్లే బస్సు అని. ఈ వాహనం పరలోకంలో నన్ను దింపుతుంది. ఆ ఆనందంతో మీరు నిరీక్షణలో వెయిట్ చేయి. ఒకరొక రోజు దేవుని సముఖమందుకు మీకు అక్కడ ప్రత్యక్షం అవుతావు, అక్కడ మహిమపరచబడతావు నువ్వు. అదే చెప్పాడు చూడండి కొలస్సీ పత్రిక కింద చూసిన మాట దగ్గర, ఆ కిందన ఉంటుంది మన జీవము క్రీస్తు నిద్ర దాచిపడింది అని ఉంది కదా, ఆ క్రిందన ఉంటుంది ఒక మాట. చదవండి బాబు. 4వ వచనం. మనకు జీవమయ్యున్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మనం మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుదురు. ఆమేన్. మనందరం కూడా క్రీస్తు వచ్చినప్పుడట
ఆయనతో పాటు మన జీవం ఎక్కడైతుందో అక్కడ ప్రత్యక్షపరచబడతాం. మహిమ, అది మహిమ అంటే అవధులు లేని ఆనందం. నాకు ఇంత సంతోషం కావాలని మనం ఒక లిమిట్గా అనుకుంటామే, మన లిమిట్ని ఇంత అని అనుకోలేనంత ఆనందం దేవుడిచ్చేటువంటి ఆ క్షణాలని చెప్తున్నాడండి అక్కడ పౌలు గారి ద్వారా. ఒకానొక రోజు క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు ఆ మహిమా లోకంలోనికి నిన్ను తీసుకువెళ్తాడు. అక్కడ క్రీస్తుతో పాటు నువ్వు కూడా మహిమపరచబడతావు. ఎందుకనంటే ఇక్కడ నీ వాల్యూని తెలుసుకున్నావు. క్రీస్తు స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం అనగా దేవుని రాజ్యము, పరలోక రాజ్యం యొక్క వాల్యూ ఏంటో నువ్వు తెలుసుకున్నావు. నువ్వు ఇచ్చే వాల్యూ నువ్వు ఇచ్చావు, నువ్వు పొందుకునే వాల్యూ నువ్వు పొందుకున్నావు. కాబట్టి పరలోకం ఒకానొక రోజు మనం అందుకుంటాం. ఈ 2 పాయింట్స్ మనకు బాగా అర్థమైతే ఇంకా మేజర్ ముఖ్యమైనటువంటి పాయింట్ కింద ఉంది. మత్తయి సువార్త ఇందాక మనం చదివిన దగ్గరికి వచ్చేద్దాం మళ్ళీ. నలభై 47 వచనం. మరియు పరలోక రాజ్యం సముద్రంలో వేయబడి నానా విధములైన చేపలను పట్టిన వలను పోలి ఉన్నది. ఇదే పరలోక రాజ్యం. ఇప్పుడు చెప్తున్నాడు, ఎవరు వాల్యూ ఇచ్చేవారో, ఎవరు వాల్యూ తీసుకున్నవారో ఇక్కడ అర్థమైపోద్ది. వాల్యూ సంఘానికి ఇచ్చేవాడు ఎవడో, నా వాల్యూ ఇది అని అర్థం చేసుకున్నవాడు ఎవడో ఇక్కడ అర్థమైపోద్ది. 3వ పాయింట్లో ఈ పరలోక రాజ్యం అట సముద్రంలో వలేసాడట ఒకడు. వలేస్తే అన్నీ ఒక చేపలు పడవు కదా. సముద్రంలో ఎన్ని రకాల చేపలు ఉంటే అన్ని రకాల చేపలు అందులో పడతాయి. ఇది కూడా అయితే. ఇప్పుడు చూడండి, మళ్ళీ చదువుతున్నాను. మరియు పరలోక రాజ్యము సముద్రంలో వేయబడి నానా విధములైన చేపలను పట్టిన వలను పోలి ఉన్నది. అది నిండినప్పుడు దానిని దరికి లాగి కూర్చుండి మంచి వాటిని గంపలో చేర్చి చెడ్డ వాటిని బయట పారవేయుదురు. అలాగే యుగ సమాప్తి యందు జరుగును. దేవదూతలు వచ్చి నీతిమంతులలో నుండి దుష్టులను వేరుపరచి వీరిని అగ్నిగుండంలో పాడవేయుదురు. అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు. ఇప్పుడు ఏం చెప్తున్నాడు అని అంటేనండి, ముగింపు చెప్తున్నాడు. నువ్వు ఇచ్చావు, తీసుకున్న వాల్యూ ఎంతవరకు ఓకే. ఇప్పుడు వచ్చిన నీవు సంఘం కనుక పరలోక రాజ్యానికి వచ్చావు, నువ్వు మరి ఏ చేపలాగా ఉన్నావు? పనికొచ్చే చేపలాగా ఉన్నావా, పనికిరాని పనికి మాలిన చేపలాగా ఉన్నావా? ఎందుకనంటే వలలో మనం పడ్డాం, దేవుడు ఇస్తున్నటువంటి వలలో. ఈ వలలో ఉన్న అన్ని చేపలు ఒకలాంటివి కాదు. ఏ చేప విలువను తెలుసుకున్న చేపో, ఏ చేప విలువైన చేపో ఎవరు పరీక్షిస్తారట? దేవదూతలు వస్తారు, వారు పరీక్షిస్తారట. నీ విలువను బట్టి నువ్వు బుట్టలోకి వెళ్ళాలా, బురదలోకి వెళ్ళాలా? బుట్ట బురద ఇక్కడ తెలుస్తారట. బురదే కదా, మళ్ళీ కొట్టుకుంటే వెళ్ళిపోవచ్చు అనుకుంటావేమో. ఆ బురదలో పడిసిన వెంటనే ఇక ఏమి కొట్టుకుంటే వెళ్ళడానికి లేదు. అక్కడి నుంచి డైరెక్ట్గా ఎక్కడికి ఉంది దారి? నరకం, నిత్య అగ్ని దండన అన్నాడు. అక్కడ ఏడ్పును, వీరిని అగ్నిగుండంలో వేయండి, అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుట్టును ఉండును అంటున్నాడు. ఇప్పుడు అర్థం చేసుకుందామండి. ఇక్కడున్న ఈ చేపలు, మొత్తం భూమి మీద ఉన్న అన్ని చేపలు, మరి ఏ చేప విలువను తెలుసుకున్న చేపో, ఏ చేప విలువను తెలుసుకున్న చేప అని అంటే దేవుని వాక్యానికి అనుగుణంగా నడిచే చేప. ఏ చేప అవుద్ది? విలువైన చేప అవుద్ది. దేవుడు ఉన్నాడులే, చేద్దాంలే, చూసాంలే అనుకున్న తర్వాత ఆల్రెడీ లాస్ట్ వీక్స్ చెప్పుకున్నాం కదా, మొహమాటానికి పోయి ఆ మనుషులు ఇలాగ అన్నారు కాబట్టి వాళ్ళ కోసం చేసేద్దాం, ఈ మనుషులు ఇలా అనుకున్నారు కాబట్టి వీళ్ళ కోసం చేసేద్దాం అనుకుని మనుషుల కోసం నువ్వు మార్చేసుకున్నావు అనుకో, నీ విలువ నువ్వు కోల్పోయావు. కాబట్టి నువ్వు బుట్టలోకి పనికిరావు. ఎందులోకి పనికొస్తావు? బురదలోకి పనికొస్తావు. మనం బుట్టలోకి పనికొచ్చే చేపలో ఉండాలి. అంటే బుట్టలోకి తీస్తే కూర వండేస్తారు కదండి, బురదలో వేస్తే మళ్ళీ నీటిలోకి పోవచ్చు అనుకుంటున్నారేమో. ఈ బుట్ట బురద అలాంటివి కాదు, ఎండింగ్. ఈ కనిపించే ఈ సమస్త సృష్టికి ఎండింగ్. ఇక నువ్వు చూడడానికి నీరు ఉండదు, ఆడడానికి జలపాతాలు ఉండవు. ఎండింగ్ అన్నమాట ఇది. కాబట్టి బుట్ట అంటే ఏంటంటే భద్రం, బురద అంటే ఏంటంటే చావు. చావు. కాబట్టి సంఘానికి వచ్చాం కదా అని అంటే ఈ బస్సు ఎక్కితే మనల్ని పరలోకం దింపేస్తానన్నారండి ఫస్ట్ నేనే.
అనుకోవచ్చు. కానీ పరలోకం దగ్గరికి వెళ్తాగానే డోర్ దగ్గర ఆపేసి కొంపొచ్చేస్తున్నావురా, నువ్వు బాగా స్నానం చేయలేదు అని చెప్పి వెనక్కే గెంటేస్తారనమాట. ఓ పెండ్లి కుమారుడు విందు గురించి మనం చదువుతాం. యజమానుడట పెండ్లి విందు సిద్ధం చేసాడట, పిలిచాడట. కొంతమంది ఎవరెవరో రాలేదట, పోన్లే వాళ్ళు గోల వదిలే ఎవరు ఉత్తరాలను బిల్లంటే పిలిచాడట. నాగలేటోడు నీకులేటోడు అందరూ వెళ్ళారట. ఒకడు వెళ్ళి కూర్చుని ఆదరా బెదరా అన్నది నేతనండి గబా 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 అని. అంతలోకి ఆ పెండ్లి విందు యజమాని దగ్గరికి వచ్చాడట. బాసు నీ పెండ్లి వస్త్రాలు వేయి అన్నాడట. ఏటి కక్క బుక్క మొత్తం బుక్కేత్తనం వచ్చి బాగానే బుక్కుతున్నావు కానీ ఏది పెండ్లి వస్త్రం ఏదనంటే ఈ అరేంజ్మెంట్కి తగినట్టుగా నువ్వు రాలేదే అన్నాడంట. అంతే. ఇదే ఒక పెళ్లి సెటప్, దానికి ఎలా రావాలా, నీట్గా రా అంతే తప్పించి అలా బురదలో దొల్లి అలా ఇప్పుడు దమ్ము చేసిన వాళ్ళు ఉంటారు కదా రైతులు, దమ్ము చేసి వేసేసి వచ్చి అలా కూర్చునిపోడు ఇంకో పెళ్ళికొడుకు పక్కన పాపం తెల్లబట్టలు వేసిన ఒకటి ఉంటాడు. ఏమైపోతాడు, ఈడు దమ్ము మేన అయిపోతాడు. ఆడు దమ్ము మేన కదా మరి అప్పుడు దాకా, ఈడు దమ్ము మేన అయిపోతాడు. కాబట్టి ఈ మ్యారేజ్ ఫంక్షన్కి వచ్చినప్పుడు నువ్వు ఎలా రావాలి, మనం ఎలాగెళ్తాం తెలుసు కదండి. ఎవరైనా మనకు బాగా తెలిసిన వాళ్ళు కొంచెం కలిగి ఉన్న వాళ్ళు మనల్ని పిలిచారనుకో ఎలాగెళ్తాం, కచ్చా పేసుని కాగా పారిపోం. దానికి ఒక అరేంజ్మెంట్ ఉంటుంది కదా, దానికి ఒక సిద్ధపాటు ఉంటుంది కదా. ప్రత్యేకంగా బట్టలు కొనుక్కునే వాళ్ళు కూడా ఉంటారు కొంతమంది. లేక ఒకవేళ ఉంటే కొత్త వేసుకుంటారు, లేకపోతే మంచి కానీ నలిగిపోయినవి మాత్రం వేసుకోవడానికి ఇష్టపడరు. మరి పెండ్లి కుమారుడు దగ్గరికి వచ్చాడట. ఏదయ్యా నీ ఏది సిద్ధపాటు ఏది అన్నాడట. ఇక బాగానే బుక్ ఎత్తున్నా కానీ ఏది పెండ్లి వస్త్రం ఏది అంటే నీకు సరైన సిద్ధపాటు లేదు, వచ్చేస్తావు తిన్నాకి. ఒరి ఇంటి తీసుకెళ్ళి అవతలకి ఇసిరేంట్రా అన్నాడు. ఎందుకు ఇసిరేమన్నాడు, పిలిచిన ఆయనే కదా. పిలిచాడు, దేనికి పిలిచాడు, పెళ్ళికి పిలిచాడు. ఎలా రావాలి, ఆ పెండ్లికి సిద్ధపడి రావాలి అంతే తప్ప పిలిచాడు కదా అని గోసి బిగించుకుని వచ్చేస్తే పని అవదు. అక్కడ ఆ గోసి ఏ కుర్చీలో ఇరుక్కుపోయింది అనుకో దెబ్బ అయిపోద్ది మళ్ళీ అక్కడ కమతం. కాబట్టి అలాంటివి జరగకుండా నువ్వు సిద్ధపడి రావాలి. ఇది చెప్తున్నాడు ఇక్కడ. ఇప్పుడు వచ్చేసాం, దేవుడు పిలిచాడని వచ్చేసాం, మంచిదే. ఇప్పుడు ఎలా ఉన్నావు, నిన్ను నువ్వు ఎలా చూసుకుంటున్నావు, నిన్ను నువ్వు ఎలా పెంచుకోగలుగుతున్నావు, క్రైస్తవుడిగా నిన్ను నువ్వు ఎలా పెంచుకోగలుగుతున్నావు, క్రైస్తవ విలువ నీకు ఎంతవరకు పెరుగుతుంది. ఎందుకంటే దేవుడు పరీక్షిస్తాడు అక్కడ రోజు. ఇలా పట్టుకుంటాడో ఈ వ్యక్తి పరలోకానికి అర్హుడా కాదా. ఎలా తెలుస్తుంది అని అంటే నీ నడవడిక. మనం గతించిన వారాలు చెప్పాం కదా, ఏంటది, గౌరవం, మర్యాద. దేనికి సంబంధించింది, లోక మర్యాద, దైవ మర్యాద. సంఘానికో మర్యాద ఉంది, క్రైస్తవుడికో మర్యాద ఉంది, దేవునికో మర్యాద ఉంది. ఈ మర్యాద మనదే. లోకానికంటూ మర్యాద ఉంది, ఆ మర్యాదకి మనకి ఏ సంబంధం లేదు. అది మనదే అనుకున్నావు అనుకో, నువ్వు దేవునికి సంబంధం లేదు. ఏదో తేల్చేసుకో, అటుంటావో ఇటుంటావో తేల్చేసుకో. ఏలీగారు అలా కదా అన్నారు, ఎన్నాళ్ళు రెండు తలంపుల మధ్యన కొట్టుమిట్లాడతారయ్యా, పోతే అలా పోండే లేకపోతే ఇలా రండి, ఏది వాస్తవం తెలుసుకోండి, ఆ పక్కన నిలబడండి అన్నాడు. మనం అంతే. దేవుడు ఉన్నాడా, ఉన్నాడు, వచ్చే కదా ఆయన కోసం నిలబడంతే. దేవుడి కోసం వచ్చి సుబ్బమ్మ అలాగంది, అప్పమ్మ ఇలాగంది, ఆడెవడో ఇలాగన్నాడు అంటే అంటారు వాళ్ళు, అలాగే అంటారు. వాళ్ళు అలా అన్నాకే పుట్టారు, నువ్వు ఇలా కనబడ్డానికే పుట్టావు. ఆడ అన్నాకి పుట్టాడు, నువ్వు కనబడ్డానికి పుట్టావు. అలాగే కనపడాడు, ఎవడో అన్నాడని నిన్ను మార్చుకోకు, దేవుడి కోసం నిలబడు. అది పౌరుషం కలిగి బ్రతకడం అంటే. మొహమాటం లేకుండా క్రీస్తు కోసం బ్రతకడం అంటే ఇది. మొహమాటానికి పోతే విశ్వాసం మూలం కానిది చేస్తావు, పాపం అయిపోద్ది. ఏదో దుర్నీతి చేస్తావు, పాపం అయిపోద్ది. ఏదో ఆజ్ఞ అతిక్రమిస్తావు, పాపం అయిపోద్ది. మేలు అని నీకు తెలిసింది కానీ ఆడికి వంత పాడావు. ఆ వంత పాడిన కారణాన్ని బట్టి మేలైనది చేయనెరిగియో అలాగ నువ్వు చేయలేకపోయావు, ఖండించలేకపోయావు, పాపం అయిపోయావు. పాపానికి జీతం మరణం, ఇదే ఆ మరణం, నిత్య అగ్నిదండన. అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు. కాబట్టి పరలోక రాజ్యం ఒక వలను పోలి ఉంది. మనం అందరం వలలో ఉన్నాం. విలువైన చేప ఏంటి, విలువైన చేప ఏంటనంటే సంఘం యొక్క విలువ తెలుసుకున్న చేప విలువైన చేప. నా విలువ నేను తెలుసుకోగలిగితే నేను విలువైన చేప. నా విలువ ఏంటంటే ప్రభు రక్తం. సంఘం యొక్క విలువ ఏంటి అని అంటే ఈ భూమి మీద కనిపించే సమస్తం కంట ఇదే అమూల్యమైనది. ఎందుకంటే దీని అడ్రస్ పౌలుకి అర్థమైంది. ఎక్కడుంది, భూమి మీద చూసిన ఈ సంఘం భూమికి సంబంధించింది కాదు, దీని అడ్రస్ అక్కడ ఉంది. ఆతురు అక్కడి నుంచి పిలుస్తున్నాడు నన్ను, సౌలా సౌలా నన్ను ఎలా హింసిస్తున్నాడు. ఇక్కడ హింసించే సంఘానికి అక్కడ
అక్కడ నుంచి పిలుపు వచ్చిందంటే ఇది ఎక్కడ సంబంధించింది కాదు, దీని విలువ అక్కడ ఉంది. కాబట్టి సంఘానికి నువ్వు విలువిస్తే నువ్వు విలువైన చేపవు. నీకు ఇచ్చిన విలువను నువ్వు జ్ఞాపకం పెట్టుకుంటూ ఉంటే, అంటే క్రీస్తు ప్రభు అమూల్య రక్తమే నీ విలువ, నువ్వు విలువ పెట్టి కొనబడిన వ్యక్తివి. ఆ విలువ నీకు గుర్తుంటే నువ్వు వాల్యుబుల్ ఫిష్ అవుతావు అన్నమాట. కాబట్టి ఆ వలలో నుంచి దేవదూత చేపను పరిశీలించినప్పుడు మనం బుట్టలోకి వెళ్తాం. బుట్ట అనగా మహాలోకం, దేవుడు ఉండేటువంటి మహాలోకం మనదవుద్ది. కాబట్టి మనం బుట్టలోకి వెళ్ళే విలువైన చేపగా ఉండాలి తప్ప బురదలోకి వెళ్ళే పనికిమైన నీచమైన చేపగా మాత్రం ఉండకూడదు. ఎప్పటికీ అలాంటి బ్రతుకు మన దగ్గరికి రానివ్వకూడదు. ఇది పౌరుషంగా మొహమాటం లేకుండా నిర్మోహమాటంగా బ్రతికేవాడి క్రైస్తవ లక్షణం అన్నమాట. ఈ మూడు కూడా చాలా విలువైన సంగతులు. ఒకటి, సంఘానికి ఉన్న విలువేంటో అర్థం చేసుకో. రెండు, నీకున్న విలువేంటో అర్థం చేసుకో. ఈ రెండు విలువలు నీకు అర్థమైతే నీవు విలువ కలిగిన వ్యక్తిగా బుట్టలోనికి వెళ్తావు. లేకపోతే నువ్వు ఘనహీనమైన చేపగా బురదలోకి వెళ్తావు, అక్కడి నుంచి అగ్నిగుండంలోకి వెళ్ళిపోతావు. కాబట్టి ఈ మూడు కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకోవాలి. ఏదో ఒక రోజు మన లైఫ్ ఎండ్ అవుద్ది, మనం విలువైన చేపగా బుట్టలోకి వెళ్ళాలి, బురదలోకి వెళ్ళకూడదు. కాబట్టి దేవుని దాసులుగా మనం అందరం వృద్ధి చెందాలి. ఇది దేవుని కోరిక. కాబట్టి లోకానికి మనకి ఏ సంబంధం లేదు, లోక మర్యాదకి మనకి ఏ సంబంధం లేదు. మన మర్యాదే క్రీస్తు, మన ప్రయాణం క్రీస్తు, మన ముగింపు పరలోకం. అలాగే మనం కొనసాగాలి. ఏ మొహమాటానికి వెళ్ళొద్దు, నిర్మోహమాటంగా క్రైస్తవ్యాన్ని పౌరుషంగా పాటిద్దాం. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు.